సకుటుంబంతోనే ఉంటాడు. దేనికున్నాడు? ఆ మత గ్రంథాల వల్ల ఉండలా. ఈ దేశంలో రాముడనేటువంటి మహానుభావుడు పుట్టి ఒకే భార్యతో ఉండాలని నేర్పాడు గనక జీవితాంతం ఒకే భార్యతో ఉంటున్నాడు. సీతామాత పుట్టి మహాపతివ్రత అయి ఉండాలి అని నేర్పింది కనుక అతడు కూడా ఈ దేశంలోనే పుట్టాడు కనుక అతడు కూడా, స్త్రీ కూడా అలాగే ఉంటుంది. ఏకపత్ని వ్రతుడై పతివ్రత అయి ఆ ధర్మాలు ఆచరిస్తున్నారు అంటే పరమ పావనమైనటువంటి మన ధర్మమే. కాబట్టి నిజాన్ని తెలుసుకుంటారు. ఇదంతా ఏంటంటే ప్రలోభాల వల్ల జరిగేటువంటిది అని తీర్మానించారు మహర్షులు. సార్ ఇంత సమయం ఇచ్చారు మాకు. ఇంకొక చిన్న ప్రశ్న, షష్ఠి పూర్తి అనే విధానం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. మన భారతదేశం నుంచే ప్రపంచానికి వెళ్తుంది. ఈ షష్ఠి పూర్తి యొక్క విశిష్టత ఏంటి? ఆ షష్ఠి పూర్తి గురించి ఒక క్లుప్తంగా వివరిస్తే బాగుంటుంది. భైరవ, మీ పక్కన భైరవులు వస్తున్నారు. అయితే ఇలా జరుగుతున్నటువంటి 60 సంవత్సరాల తర్వాత మానవుని యొక్క శక్తి 60, 70 అలాగే 80 కూడా ఉంది. సహస్రచంద్ర దర్శనం అనేటువంటిది కూడా ఉంటుంది. ఇలాగా ఆ దేవతలను కనుక మనం ఆహ్వానించుకొని మహాన్యాసమని మనం పేరు వినే ఉంటాం. రుద్రాభిషేకమని మహాన్యాసం. న్యాసము అంటే ఉంచుట. ఆ దివ్యమైనటువంటి శక్తిని తన దేహంలోకి అలా తెచ్చుకొని ఆ దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఉండడానికి షష్ఠి పూర్తి అనేటువంటిది చేసుకుంటారు. ఈ షష్ఠి పూర్తి కానీ అలాగే స్వామి యొక్క దివ్యమైనటువంటి హోమ మండపాలను చూసుకొని ఆ దేవతలను ఆహ్వానించి తమ పిల్లలు చేసేటువంటి కార్యక్రమాన్ని షష్ఠి అంటే 60 పూర్తి అంటే చేసుకున్న తర్వాత 70 సంవత్సరాలు చేసుకుంటారు. అలాగే ఉగ్రరథ శాంతి అని, భీమరథ శాంతి అని, సహస్రచంద్ర దర్శనం అని అంటారు. 80 దాటిన తర్వాత సహస్రచంద్ర దర్శనం. ఇది చాలా గొప్పదైనటువంటిది. చివరికి సహస్రచంద్ర దర్శనం అంటే 1000 చందమామలు చూడటం. ఆ 1000 పౌర్ణమిని ఎవడైతే చూస్తాడో దరిదాపుగా 82, 83 వస్తాయి. అతడు ఇక భగవంతుడే వస్తాడట. ఇతను భగవంతుడికి ధ్యానించేటువంటి అవకాశం అక్కర్లే. అంటే చేసుకుంటాడు అతను. ఎట్లాగూ భగవంతుడే వస్తాడట. నిత్యాన్నదాత, నిరతాన్నదాత, నిత్యాగ్నిహోత్రి, పతివ్రతాచ సహస్రచంద్ర దర్శని శాస్త్రం ఉంది. పతివ్రతలు ఎక్కడైతే ఉన్నారో పతిని అనుసరించేటువంటి ఆ స్త్రీలు, పతివ్రత ధర్మాన్ని ఆచరించేటువంటి స్త్రీల దగ్గరకు భగవంతుడే వచ్చి చూడటానికి వస్తాడు. మనం భగవంతుడిని చూడటం వేరు, భగవంతుడు మనల్ని రావడం వేరు. సహజంగా లోకంలో ప్రధానమంత్రి గారు నాకు తెలుసు కాదు, ప్రధానమంత్రి గారు టీవీలో అందరికీ తెలుసు, చూస్తున్నాగా. ప్రధానమంత్రి గారికి మనం తెలుసా? భగవంతుడికి ఆ భగవంతుడు మన కోసం వస్తాడు పతివ్రత దగ్గరికి. నిత్యాన్నదాత, అన్నదానం చేసేటువంటి వ్యక్తుల దగ్గరికి భగవంతుడు వస్తాడు. అలాగే సహస్రచంద్రదర్శి 83 దాటిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికే భగవంతుడు చూడటానికి వస్తాడట. ఆయన్ని అంతటి గొప్పతనం ఉంటుంది. కాబట్టి ఇవి చేసుకోవడం, ఇవి శాంతిని కలిగించడం, శుభాన్ని కలిగిస్తాయి. వాస్పతి సామ్రాట్ ఈ రోజు నుంచి మా సనాతన హిందూ ధర్మ సాధన పరిషత్ ట్రస్ట్లో మన నోరి నారాయణమూర్తి గారికి గౌరవంగా ఈ బిరుదు మేము ఇచ్చుకుంటూ ఉన్నాం. ఇది ప్రేమపూర్వకంగా, ఇష్టంగా, చాలా గౌరవంగా ఈ బిరుదుతోడు సన్మానించుకుంటూ ఆయన యొక్క ప్రవచన సామ్రాట్, ఆయన యొక్క ఆశీర్వాదాలు మా ట్రస్ట్కి ఉండాలని దీవించమని లాస్ట్లో కోరుకుంటూ ఉన్నాం. దగ్గర ఉండి చాలా ఆప్యాయతగా, ఆనంద పారవశ్యంతో ఎందరెందరికో జ్ఞానోపదేశం చేసినటువంటి మహనీయులు వీరి ద్వారా ఈనాడు ఇంతమంది యోగీశ్వరుల యొక్క సమక్షంలో ఆ బిరుదు నాకు ఇచ్చినందుకు అది ఆశీర్వచనంగా భావించి చక్కగా స్వీకరించుకొని దానికి తగినటువంటి విధంగా ఆ పలుకులు పలికించమని మరల మీకే నేను ఒకసారి నమస్కారాలు చేస్తూ మీ యొక్క దివ్యమైనటువంటి తపోదీక్షతో అని కోరుకుంటూ 2 మాటలు. జై వారాహి మాత. అది తిరుచానూరులో శ్రీ ఆదివారాహి అమ్మవారి ఆలయం నిర్మించారు. దాని పేరు శ్రీ సప్తమాతృక పరిహార శ్రీ వారాహి శక్తిపీఠం, తిరుచానూరు. నా నెంబరు 9492247456. ఈ పీఠంలో ముఖ్య ఉద్దేశం చిన్న చిన్న సమస్యలతో చాలామంది పెద్దగా ఆలోచించి
కుమిలిపోయి వాళ్ళు మా బ్రతుకులు ఇంతే అని అనుకుంటారు. ఆ చిన్నటువంటి పరిహారాలు నివృత్తి చేయడమే ఈ యొక్క పీఠంలో ఉద్దేశం. ఈ పీఠమే పరిహార పీఠం. ఇందులో వచ్చి పూజలు చేయడం ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎంతోమంది కుటుంబాలకు మేలు చేసింది. ఆ దిశగానే మేము ప్రయాణిస్తున్నాం. అంతేకాకుండా బలహీనులకి భగవంతుల్ని దగ్గర చేర్చి ఇతర మతాల వైపు కానీ వాళ్ళు ఆకర్షింపబడకుండా అందరికీ భగవంతుని దగ్గర చేసేటువంటి చాలా పెద్ద పనిని మేము మా ట్రస్ట్ సభ్యులు ఎత్తుకున్నాము. ఆ పనిని నిర్విఘ్నంగా దళితవాడల్లో కానీ లేదా వేరే సమాజం నివసించే ప్రాంతాల్లో కానీ అక్కడ పూజలు అతి వైభవంగా జరిపి వాళ్ళందరికీ కూడా ఈ హిందూ ధర్మం, సనాతన ధర్మం వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకు మాకు సహకరించినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు అందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా తప్పకుండా తిరుపతి వచ్చినప్పుడు తిరుచానూరులో ఉండేటువంటి శ్రీ వారాహి శక్తి పీఠాన్ని దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.